దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి స్తుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ మరి ఒక వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయమున 112వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, 112వ కీర్తన మొదటి చరణంలో తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేటువంటి వాడు ధన్యుడని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించాలి. ఏమంటే ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన విధులను బట్టి, ఆయన న్యాయ కార్యములను బట్టి ఎంతగానో ఆనందించువారుగా ఉండాలి. అప్పుడు ధన్యత కలిగి ఉంటామని, ధన్యులమవుతామని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 112వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు గలవారికి కలిగేటువంటిది దీవెనలో. ఏమంటే దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని ఆశీర్వాదాలకి పాత్రలు అవుతారండి. దైవ దీవెనలు వారికి తోడుగా నిండుగా మెండుగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించు వారిని దేవుడు కాపాడి సంరక్షిస్తాడు. జ్ఞానమును ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూస్తే 112:1 భయభక్తులు వల్ల ధన్యత. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడని. దైవ భయం భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తే అనేక దీవెనలో గౌరవం, సంపద, భద్రత, స్వాతంత్ర్యం కలుగుతుందని, దేవునికి భయపడేవారు మరి దేనికి భయపడని అవసరం రాదని, సమస్త జ్ఞానానికి మూలం దేవుని ఎడల భయభక్తులే. ఏమంటే సమస్త జ్ఞానానికి మూలం ముఖ్యము ఏంటి అని అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వల్ల నువ్వన్నిటికంటే ఉన్నతమైన వాడుగా ఉంటావు. జ్ఞానములోను, ఏమంటే ఆశీర్వాదంలోను, ఆరోగ్యంలోను, అన్నిటిలోనూ నువ్వు అధికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అది గొప్ప కారణం, నీకు అభివృద్ధికి ఒక కారణం. అది దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి ఉండటం వల్ల. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే గమనించండి దేవుని బిడ్డలారా, తెలియపరుస్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడని. దైవ భయం భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తే అనేక దీవెనలు, గౌరవం, సంపద, భద్రత, స్వాతంత్రం కలుగుతుందని. దేవునికి భయపడేవారు మరి దేనికి కూడా భయపడవలసిన అవసరత ఉండదండి, రాదండి. సమస్త జ్ఞానానికి మూలం దేవుని ఎడల భయభక్తులే. దేవునికి భయము భక్తి కలిగి ఉన్నవాడు ఎవరికి భయపడ్డా. ఒకనొక సమయంలో ఒక రాజుగారి దగ్గర కోటలో గేట్ కాపర్గా ఉన్నాడు, వాచ్మెన్గా, గేట్ మ్యాన్గా ఉన్నాడు. అయితే అతడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారికి నమస్కారం చేసేవాడు కాదండి. ఎందుకనంటే ఎవరికి నమస్కరించి దండం పెట్టాలో వాళ్ళకే పెట్టాలి తప్ప ఎవరి మరితాడికి ఎలాగా దండం పెట్టకూడదని ఒక ఆలోచన, ఒక తీర్మానం కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఆ అధికారికి నువ్వేంటి ఇంతలాగా చేయటం లేదు, మేము అందరం చేస్తున్నాము, సాగిలు పడుతున్నాము, నమస్కారం చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం, నువ్వు ఎందుకు చేస్తలేదు అంటే, నేను దేవునికి తప్ప నేను ఎవరికి అంతలాగా చేయను. గౌరవిస్తాను, అధికారిని గౌరవిస్తాను, అధికారిని ప్రేమిస్తాను, అధికారిని నేను అభిమానిస్తాను, కానీ పడి మాత్రం సాష్టాంగ నమస్కారం మాత్రం నేను చేయను అన్నాడు. ఎందుకనంటే నేను యూదుని, నేను ఆ పని చేయను అన్నాడు.
సరే నీ పని ఎలాగా ఉంటుందని ఆ అధికారితో చెప్పినప్పుడు అధికారి చాలా రౌద్రుడైపోయాడు, కోపం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డని గమనించండి. అయినా సరే ఈయన మాత్రం భయపడలేదు. ఎందుకంటే ఇతడు దేవుని భయం కలిగి ఉన్నవాడు. ఇతడు దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక ఇతడు భయపడలేదు. ఇతని చంపాలని చూసినా కూడా భయపడలేదండి. దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవడైతే చంపాలనుకున్నాడో వాడే ఏ ఉరికంబం మీద అయితే ఉరి తీయాలనుకున్నాడో ఆ ఉరికంబం మీద అతన్నే ఉరి తీయటం జరిగింది. హామాను అగాగీడైన హామాను మొర్దెకై నమస్కారం చేయలేదని మొర్దెకైని చంపాలని చూశాడు. కానీ మొర్దెకై బాగానే ఉన్నాడు. హామాను బాధ్యతను, హామాను అధికారాన్ని, ఆ ప్రధానమంత్రిత్వాన్ని మొర్దెకై పొందుకున్నాడు. ఏమండి, ఎవరికైతే ఉరిశిక్ష చెయ్యాలని చూశాడో అతను ఆ ఉరిశిక్ష మీద అతనే తీయబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ధన్యులు అన్నాడు. అతను ధన్యత కలిగి ఉన్నాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కూడా చూస్తే వాళ్ళు దేవుని భయం కలిగి ఉన్నారు కనుక రాజుగారికి భయపడలేదు. వాళ్ళం ఏమంటే వాళ్ళను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాడండి. వాళ్ళను కూడా మరణపాయం నుండి తప్పించి, అగ్నిగుండంలో నుంచి తప్పించి, ఆ దేశ సంస్థానాలన్నిటి మీద ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట గొప్ప ధన్యతని ఇక్కడ మనకు 112వ కీర్తన తెలియపరుస్తుంది. ఇంకా మనం చూస్తే 112, 2, 3 వచనాల్లో భయభక్తులు గలవారు పొందేటువంటి దీవెనలో దైవ భయము భక్తి గలవారి కుటుంబాన్ని, వారి సంతానమును, ఆర్థిక అభివృద్ధి, నీతి, సంతోషం మొదలగు దీవెనలన్నీ పొందుకోవచ్చునని తెలియచేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారి సంతతి బలవంతులవుతారని, వారి వంశపు వారు దీవించబడతారని, కలిమి సంపదలు కలుగుతాయని, అతని నీతి నిత్యము నిలుస్తుందని, చీకట్లో వెలుగు పడుతుందని, అనగా వెలుగు సంబంధుల వలె భయపడకుండా ఉంటారండి. వెలుగు సంబంధుల వలె ఏమంటే ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహము వలె ఏమంటే ధైర్యంగా ఉంటారు. అంతేకాదు నీతిమంతులు ఖర్జూరపు మొవ్వు వలె ఏమంటే ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేస్తారని కీర్తనలో మరి ఒకసారి తెలియపరుస్తూ ఉందండి. దేవుని బిడ్డలారు ఇక్కడ చూస్తే ఇంకా 112, 4-8 చూస్తే ఇతరులకు దీవెనకరంగా నందురు, ఇతరులకు వెలుగుగా ఉంటారు, వారి కటాక్షమును వాత్సల్యతను కలిగి ఉంటారు, దయాళులు, దేవుని కృప దయానీతి సాక్షులుగా ఉంటారని, దైవభక్తి గల వారు ఆశీర్వదించబడిన కొలది పేదలకి సహాయపడుతూనే ఉంటారు, పేదలకు అప్పించి ఆదుకుంటారు. న్యాయ విమర్శలు వారి వాద్యం గెలుచును, అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు. వారు దేవుని ఆశ్రయించి స్థిరంగా ఉంటారు, భయపడవలసిన అవసరత రాదు. దుర్వార్తలకు భయపడరు, అయితే అతను దేవుని పైన ఆధారపడను కనుక వారి మనస్సు స్థిరంగా ఉంటుందని దేవుడు ఏమంటే పురుషుడినే కావచ్చు, స్త్రీనే కావచ్చు ఏమంటే తెలియపరుస్తున్నాడు. స్థిరమైన భయపడని అవసరత లేని హృదయాన్ని ఇస్తాడని తెలియజేస్తున్నాడు. ఆఖరిగా మనం చూస్తే 112వ కీర్తన 9-10 వచనాల్లో ఇక్కడ పేదల ఎడల దయ కలిగి ఉంటారని, ఏమంటే వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. అతని నీతి నిత్యము నిలుస్తుంది, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది. పేదల ఎడల దయాదాక్షిణ్యములు గల వ్యక్తులను దేవుడు దీవిస్తాడు, అట్టివారు మనుషుల చేత గౌరవింపబడతారు, మరియు అతని జీవితంలో సంపూర్ణత కలిగి వర్ధిల్లుతారు. దేవుని యందు భయభక్తులు గల వారు ఆశీర్వదింపబడట చూసి భక్తిహీనులు అసూయ ద్వేషాలతో క్షీణించిపోతారని, వారి ఆశ నెరవేరదని, భయభక్తులు గల వారి ఆశల్ని దేవుడు నెరవేర్చుచు వారిని దినదినాభివృద్ధి నొందించునని తెలియచేస్తున్నటువంటి మాటలను బట్టి మరి మనల్ని ఎంతగానో దేవాతి దేవుడు దీవించువాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇప్పుడు యెహోవాను స్తుతించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలనే బట్టి అధికంగా ఆనందిస్తా మనం ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నిటిలోనూ మనకి ముందుండి నడిపించువాడై ఉన్నాడని ప్రభునామములో తెలియజేస్తే మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి బలపరచును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు
పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.